నమస్తే నేను ప్రియ మై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. గొప్ప నటుడిని కోల్పోయిన చిత్ర పరిశ్రమ. నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, పలువురు ప్రముఖులు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఆత్రేయపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన శాసనసభ్యుడు. మామిడి రైతుల పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు బాధాకరమన్న విశాఖ నగర మేయర్ పీలా. కేవలం ప్రచారం కోసమే జగన్ పర్యటిస్తున్నారని ఆరోపణ. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కోటగా సుపరిచితులైన ఆయన తెల్లవారుజామున ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కొడుకు కోట ప్రసాద్ 21 జూన్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా 4 దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కాగా కోట మృతదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. గొప్ప నటుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పాత్రలోనైనా అలవోకగా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. కోట పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ విధ్వంసం, అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఏడాది పాలనలోనే పింఛన్ మొత్తాన్ని 4000కు పెంపు చేయడం, తల్లికి వందనం, దీపం, మెగా డిఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది అని తెలిపారు. మామిడికాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో వార్డు కార్పొరేటర్ బిఎన్ పాత్రుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని, ఇప్పుడు మామిడికాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసు అని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము 100% రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలు, వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్తో తొక్కించడం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో నేతలు రెయ్యి రత్నం, కాకి స్వరూపరాణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద వేస్తారండి? ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని. కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాక్టర్తో తెచ్చి రోడ్డు మీద ఉంపి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు. దాన్ని చూసినన్నే అక్కడున్న రైతులు లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్ గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏదైతే రైతులు బాధలతో ఉన్నారట, వీళ్ళు బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. ఈయన మాట్లాడే విధానం అయితే ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేనన్నా తొక్కుతాడండి? రైతు పంటని ఒక లక్ష్మీదేవిగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు. దాన్ని తొక్కి, ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడు పని చేయనందుకు ఆనందం వస్తుంది. ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని. పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం. నువ్వు వెళ్ళావా? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు, నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా? ఈవేళ తల్లికి వందనం వస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది, మా పిల్లల భవిష్యత్తుకు వచ్చింది, అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెప్తే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం పరిసర ప్రాంతాలను ప్రాజెక్టు సాంకేతిక నిపుణుల కమిటీ పర్యటించింది. ప్రభుత్వం నియమించిన 6గురితో కూడిన ఈ నిపుణుల కమిటీ బృందం ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయిన ప్రాంతంలో పర్యటించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, కార్యాచరణ సవాళ్లను అధ్యయనం చేయడం జరిగింది అని నిపుణుల కమిటీ బృందం వెల్లడించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి త్వరితగతిన నిర్మాణం చేపట్టి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ శ్రేణులు వారికి స్వాగతం పలికారు. ప్రభుత్వం విజయ నియమించబడి హైపవర్ కమిటీ ఈరోజు మన అన్నమయ్య డ్యామ్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఈడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ గారు అండ్ డైరెక్టర్ జనరల్ జియాలజీ రిటైర్డ్ గారు అండ్ హైడ్రాలజీ సిఈ గారు వీరందరూ మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. వారందరూ వచ్చి డ్యామ్ పరిస్థితులు, మన డ్యామ్లో ఉన్నటువంటి కింద రాక్ డీటెయిల్స్, హైడ్రాలజీ డీటెయిల్స్, అంతకుముందు వచ్చినటువంటి ఫ్లడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి మన డీటెయిల్స్ అన్నింటిలో కూడా నిన్న ఈవేళ క్షుణ్ణంగా స్టడీ చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి మన డ్యామ్ ఎంత ఎత్తు నిర్మించాలి, ఫర్దర్గా ఎడిషనల్ స్టే కట్టాలా, కడితే ఎన్ని మీటర్లతో కట్టాలి, కింద రాక్ ఎలా ట్రీట్ చేయాలి, అవన్నిటి మీద కూడా తొందరలో రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మనం డీటెయిల్డ్ ప్లాన్స్ తయారు చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తొందరలోనే డ్యామ్ పునర్నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది, తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గత మహానాడులో రాజంపేటకి మాట ఇచ్చిన విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరుగుతుందని చెప్పిన వెంటనే దీనికి సంబంధించిన అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఈ డ్యాముకి సంబంధించినటువంటి డిజైన్ వేసుకున్న తర్వాత
ఈ డ్యామ్ను ప్రభావితం చేసేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, భూగర్భ జలాలు, తర్వాత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రాక్, అన్ని హైడ్రాలిక్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ను, ఇంక్లూడింగ్ కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇంకా ఘనంగా ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ విధంగా డిజైన్ చేయొచ్చు, దానికి ఉన్నటువంటి టెక్నికల్గా ఎన్నెన్ని అంశాలు ప్రభావితమైతే ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, నిపుణుల కమిటీని ఏర్పాటు జరిగింది. ఆ నిపుణుల కమిటీ నిన్నంతా కూడా కూర్చొని కడపలో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ ఫీల్డ్కి వచ్చారు, ఫీల్డ్ విజిట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యి త్వరలోనే ఇది టెండర్ల దశకు చేరుకొని త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిపుణుల బృందం గతంలో ఉన్నటువంటి డ్యామ్ గేట్లు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలా, దాన్ని ఏ విధంగా బలపరచాలి, యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి, కొట్టుకుపోయినటువంటి మట్టి కట్టని స్థానంలో ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుందని ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ కమిటీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. త్వరలోనే అన్నమయ్య డ్యామ్ని ఈ రాజంపేట ప్రాంత ప్రజలందరూ కూడా దీని యొక్క లాభాలని, వాళ్ళ యొక్క కళని నిజం చేసుకునేటటువంటి సమయం వచ్చిందని తెలియదు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుంది అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీబీఎంసీ 65వ వార్డు ప్రియదర్శిని కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో 5 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి తేవాలి అని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రెడ్డి వాసు, నాయకులు కృష్ణ, రెయ్యి రత్నం, స్వరూపారాణి, సుజాత, జగదీష్, మంగ, ఉమారాజు, రంజిత్, నాగేశ్వరరావు, దేముడు తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి, వాటర్ సప్లై, రిటైన్ వాళ్ళు 4,85,65,000 సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రియదర్శిని కాలనీ నుంచి వికాస్ నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం, ఈ పక్కనున్న నివాసితులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ గడ్డలు రిటైన్ వాళ్ళు కట్టడానికి, బాటం వేయడానికి మొత్తం 65వ వార్డులో ఉన్న గడ్డలన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బీసీ రోడ్ నుంచి ప్రియదర్శిని కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది. సుమారుగా దానికి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. చూసాం ఇక్కడ స్టేడియం, ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ము, షటిల్ బ్యాడ్మింటన్, యోగా, క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా చాలామంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికం అవుతాయి, గంటకి 3,000 చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లోనే ఉంచడం జరిగింది. పిల్లలకైతే 500 వసూలు చేస్తూ ఉన్నారు నెలకి. అదేవిధంగా పెద్దలకి 1000 రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి.
మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రియదర్శన్ కాలనీ, సంజీవ్ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు అది ఎన్ఓసి కావాలి. ఆ ఎన్ఓసి కోసం ఎన్నిసార్లు ఇది గత 35 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ప్రియదర్శన్ కాలనీలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది స్థానిక పెద్దలు గాజువాక శాసనసభ్యులు ఆయన ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి, అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి సీఎండీ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది. అది వెళ్ళేటప్పుడు కూడా బండి ఎక్కినప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు, నీ ఆయంలో ఇది పూర్తి చేసేస్తున్నాను తమ్ముడని. ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో మాట ఇచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు 100% నేను ఒక పాంప్లెట్ వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తపన. అందుగురించే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కనున్న స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం. అది 100% పూర్తి అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పెద్దలు సీనని గారి దయ వల్ల ఒక మేయర్గా నన్ను చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నాకు అప్పచెప్పిన నాయకుడు ఎవరున్నారంటే పల్లా శ్రీని గారు. దాంట్లో భాగంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఏ ఏరియాలో కూడా ఒక తప్పు జరగకుండా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, అది ప్రజా సంస్థలకు క్లీన్ చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీనని గారు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చెప్పారు మా వార్డు అధ్యక్షుడు కాదు, రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉంటే మన సీనన్నే కూర్చున్నాడని ఆనందించే వాళ్ళలో మన నియోజకవర్గం పెద్దలు అందరూ కాదు. అటువంటి మంచివాడు మీ ఓటు ద్వారాగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు, శ్రీని గారు మెజార్టీ ప్రజలిచ్చిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు గాజువాకలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం ఒక వంతు అయితే, అభివృద్ధిలో భాగం ఒక వంతు అయితే, అందరినీ కలాలని కోరికతో నడిచే ఒకే ఒక్క వ్యక్తి పల్లా శ్రీని గారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ అభివృద్ధికి అనేది ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. ఈవేళ మేరెత్తి అయ్యే అవకాశం వచ్చాక ఇక్కడ కార్పొరేటర్ గారు మేము కలిసి వార్డులో ఇప్పటికే 4,85,00,000తో డ్రైన్లు కానీ, వాటర్ లైన్లు రిపేర్లు కానీ, రోడ్లు కానీ ఈవేళ శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పాలనలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, డోర్ తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాల్లో నడుస్తున్న శ్రీనని గారు ఈవేళ ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు ఏటున్నాయి, ఇంకా ఎవరికి తల్లిదేవని కానీ పెన్షన్ కానీ రాలేదని ఇంటింటికి తలుపు కట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తున్నారంటే అది పార్టీలో ఉన్న చిత్తశుద్ధి. దానికి మా నాయకుడు ఆర్డర్తో సంవత్సరం పూర్తి చేశాక ఇంకా ఎంతమంది ప్రజల బాధలో ఉన్నారు వాళ్ళకి కలాలనేది ప్రధానంగా ఏజెండా అయితే, కార్పొరేషన్లోకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏదైతే పచ్చపటం ఉందో 3 ఇల్లులు ఉంటే ఒకటే ట్యాక్సీ ఉండడం, ఆ ట్యాక్సీల ద్వారాగా ఇల్లు లేక ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటే ఆవిడికి పెన్షన్ ఇవ్వాలంటే ఏ ఇంట్లో పెడితే ఆ కొడుకులు ఈవేళ బయటకు కూడా ఏ కార్డులో పోకుండా అలా పెన్షన్ రాకుండా చాలామంది బాధలో ఉన్నారు. నేను కూడా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు అది ఎక్కువగా వస్తుంది. దాన్ని మన జిల్లా రివ్యూలో కూడా పెద్దలు పల్లా శ్రీని గారు దీన్ని ఒక మంచి ఆలోచనతో కార్పొరేషన్లో మీటింగ్ పెట్టి
దీన్ని కూడా త్వరలోనే సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. దానికి కారణం ఒకటే, అది తెలుగుదేశం పార్టీ విధి విధానాలు. 65వ వార్డులో గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అలాగే మేయర్ కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 4,85,65,000 రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటాం, అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, అభివృద్ధిని, మౌలిక వసతుల్ని, అలాగే సంపద సృష్టించడం కావచ్చు, లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా సమపాల్లో కల్పించి తీసుకెళ్తున్నామండి. గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి సంపద సృష్టించలేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు. ఈరోజు ప్రజలకు ఏది అవసరం అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను జీవీఎంసీ మేయర్ గారికి, అలాగే అధికారులకు, జీవీఎంసీ అధికారులకు, మా మున్సిపల్ మంత్రి గారైనటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ సినీ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు అకాల మరణం సినీ రంగానికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని కాకినాడ జిల్లా పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ దత్తస్వామి కోటతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. ఈరోజు ప్రాతకాల సమయంలో ఒక విషాదకరమైన వార్త తెలిసింది. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సీనియర్ సినీ నటులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అయినటువంటి మాకు అత్యంత ఆప్తులు, దత్తస్వామి భక్తులైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున శివ సాన్నిధ్యాన్ని పొందారు అని తెలిసింది. చాలా విషాదకరమైన వార్త. ఎందుకంటే తెలుగు భాష అన్నా, తెలుగు పదాలన్నా, తెలుగు మాట అన్నా, తెలుగు అనేటువంటి ఆ మాటలను ఉచ్చరించే వాళ్ళన్నా ఆయనకి చాలా ప్రీతికరం. తెలుగు వాళ్ళని ప్రోత్సహించడం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగువాడికి సహకరించడం కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపం కాట్రేనికొండ శివారు మొండిపుర గ్రామంలో స్థానిక రైతుల పొలంలో నీటితో పాటు గ్యాస్ ఎగజిమ్మడంతో రైతులు ఆందోళన చెందారు. పొలాలకు నీరు వెళ్లే పంట బోధిలో నుండి గ్యాస్తో కూడిన నీరు ఉధృతంగా పైకి లేచి ప్రవహించడంతో ఆందోళన చెందిన స్థానికులు కాట్రేనికొండ సర్పంచ్ గంటి సుధాకర్ కు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్యాస్ లీక్ అవుతుందనే విషయంపై పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓఎన్జీసీ ఉన్నతాధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు. పూర్తిగా పరిశీలించిన అనంతరం అది ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్ కాదని స్థానిక రైతులు వేసుకున్న బోరుబావి నుండి సుమారు 20 సంవత్సరాలు దాటి ఉండడంతో దాని నుండి కొద్ది మొత్తంలో గ్యాస్ లీక్ అవుతుంది అని తెలిపారు. క్రితం తీసిన ఒక చిన్న బోరుబావి నుంచి వచ్చినది ఇది. జస్ట్ దీనిలో అయితే గ్యాస్ కంటెంట్ అయితే చాలా మినిమం ఉంది, అసలు ఏం లేదు, జస్ట్ నార్మల్గా వాటర్ ఇది. సో అందుకే మేము ఇప్పుడు జేసీబీ పిలిపించి జస్ట్ 1 అవర్లో మొత్తం అంతా ముగిస్తాం. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ సోషల్ మీడియా మన కాట్రేనికొండ గ్రామ శివారులో గ్యాస్ ఏదో బ్లో అవుట్ అవుతుందని చెప్పేసి వైరల్ అవుతుంది. ఇక్కడ మన ఓఎన్జీసీ టెక్నీషియన్లు అందరూ వచ్చారు, సీనియర్ టెక్నీషియన్స్ వచ్చారు. ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఇప్పుడు పాత బోర్, ఇది రైతులు దొక్కున్న బోర్. అది ఆ బోర్లో నుంచి వాటర్ పైకి బ్లో అవుతుంది తప్ప పెద్ద గ్యాస్ కంటెంట్ లేదు, మినిమం గ్యాస్ ఉంది. జేసీబీ తెప్పిస్తే కానీ గంటలో క్లోజ్ చేస్తామని చెప్పేసి మన ఓఎన్జీసీ టెక్నీషియన్స్ మనం చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి ఈ మెసేజ్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ మరియు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ భక్తులకు ఏర్పాట్లు చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అగ్రహారం గ్రామంలో మతిస్థిమితం లేని మహిళపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం కన్నా రాంబాబు, భార్య సాయి రామలక్ష్మి
కన్నా మంగ, కుమారుడు కన్నా సాయి కుమార్ వీరిరువురు కలిసి మతిస్థిమితం లేని మేడిని లక్ష్మిపై దాడి చేశారు. దీనిపై కుమారులు అంగార పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ఆమెకు చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాపట్ల జిల్లా కొండుపోట్లపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సెకండ్ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా అండర్-14 మరియు అండర్-17 విభాగం వరకు టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ ఆటలను తిలకించి బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివారావు మరియు బాపట్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి నామన శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి అని తెలిపారు. క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఖ్యాతి ప్రపంచానికి తెలియజేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మనాలి చైతన్య, టీడీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేష్, అస్తూరి రాంబాబు, శ్రీనివాసరావు, నామన శ్యామ్, ఆదిశేషు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా అవసరం. ఈ క్రీడల ద్వారా ఎంతో మంది అంటే రకరకాల ప్రావీణ్యత ఉంటుంది. ఒక్కొక్కరికి చదువుతాడు, ఒకడు ఆడతాడు, ఒకడు సైన్స్లో వస్తాడు, ఒకడు మ్యాథ్స్లో వస్తాడు. రకరకాల విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రావీణ్యతను బయటకు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. క్రీడల ద్వారా మీరందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొంది మీ అందరి కోసం మరి ఇక్కడ చూస్తే పెద్దలు ఇక్కడ తెలంగాణ నుంచి, వరంగల్, మహబూబ్ నగర్, రకరకాల ప్రాంతాల నుంచి, ఇక్కడ ఆంధ్రాలో రకరకాల ఏరియాల నుంచి మీ అందరి కోసం కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మరి వారు మరి చేస్తున్నారంటే దానికి సార్థకత తీసుకురావాలంటే మీరు ఈ కరెక్ట్గా ఈ యొక్క క్రీడలను ఉపయోగించుకొని మీరు మీ ఎక్కడైతే మనం పుడతామో మన పుట్టినటువంటి ప్రదేశాలకు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన దేశానికి కానీ ప్రపంచంలోనే భారతదేశ ఖ్యాతిని ఎగరవేసే విధంగా మీరు అంత పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి ఈ క్రీడల్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క క్రీడలు ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇన్ని రోజులు మరి జరిపి దిగ్విజయంగా ఈరోజు ఫైనల్ మరి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యొక్క ఆహ్వాన కమిటీకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. గొప్ప నటుడిని కోల్పోయిన చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, పలువురు ప్రముఖులు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఆత్రేయపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన శాసనసభ్యుడు. మామిడి రైతుల పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు బాధాకరమన్న విశాఖ నగర మేయర్ పీలా. కేవలం ప్రచారం కోసమే జగన్ పర్యటిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.